ఎన్నో వేల సంవత్సరాల నాడే మన మహానుభావులు ఏం చెప్పారు అంటే, ఈ కనపడుతున్నటువంటి విశ్వం అంతా కూడా పెద్ద అద్దంలోలాగా దృశ్యంలోలాగా కనపడుతుంది అన్నారంటే ఏంటి? సృష్టి జరిగినట్టు చెప్పలా, వ్యక్తం అవుతున్నది జస్ట్ ఒక ఒక రూపాల రూపంలో కనపడుతున్నాయి, నామరూపాల్లాగా అన్నారు. ఏంటి ఆ నామరూపాలు? పంచభూతాలు అంటే ఏంటి? బ్రహ్మాండం, అట్లాగే అండం అంటేనేమో గ్రహాలు, పిండం అంటేనేమో మన జీవరాశి, కింద జీవరాశి పైన గ్రహాలు, ఇవన్నీ కూడా జస్ట్ దృశ్యాలే అంటాడు. అట్లాగే మన లైఫ్కి సంబంధించిన మనదేంటి? మనది చిన్న అర్థంలో ప్రతిఫలిస్తుంది. మన మనస్సు, మన ప్రాణం, మన శరీరం, ఇవే మనం సత్యాలనుకుంటున్నాం. ఇవి దృశ్యాలే, అవి దృశ్యాలే. కాకపోతే తేడా ఏంటి? మనం ఏం చేస్తున్నాం? దృశ్యాలు సత్యం అనుకుంటున్నాం. ఇవన్నీ సత్యం కాదు, ఇవి కూడా జస్ట్ కనపడుతున్నాయి అనేటువంటి ఒక భావంలో నీ లోపల ఉన్నటువంటి అసలైన జ్ఞానంతో, ప్రత్యేకాత్మతో టచ్లో ఉండి ఈ కనపడుతున్నవన్నీ కూడా జస్ట్ దృశ్యాలనే గుర్తుపెట్టుకో. ఆ కనపడుతున్న అర్థం ఏంటంటే అర్థం సత్యం.